హడావుడిగా టీటీడీలో ఉండేటువంటి నిబంధనలు మార్చి ఖచ్చితంగా చెప్తున్నాను. టీటీడీలో ఉన్న నిబంధన ఏంటి అంటే ఎవరైనా సరే స్వామి వారికి ఒక సొత్తు ఇవ్వాలంటే, ఒక ఆస్తి ఇవ్వాలంటే బహిరంగ ప్రకటన చేసి ఏ విధమైనటువంటి ఆరోపణలు వాటిలో లేవు, లీగల్ సమస్యలు లేవంటే మాత్రమే తీసుకోవాలి. కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు దానికి ఎగ్జంప్షన్ ఇచ్చి సమయం లేదు, అందుకని ఈ విధమైనటువంటి రవికుమార్ కు సంబంధించినటువంటి ఆస్తులు తీసుకున్నటువంటి విషయంలో బహిరంగ ప్రకటన చేయకుండా ఎగ్జంప్షన్ ఇచ్చింది టీటీడీ పాలక మండలి. ఆయన చైర్మన్ గా ఉన్నటువంటి ఆ రోజున కరుణాకర్ రెడ్డి. ఎందుకు ఆ విధమైన నిబంధనలు మార్చారు అని అంటే, ఈ విధమైనటువంటి దొంగ సొత్తు దోచుకున్నటువంటి వ్యక్తిగా రేపొద్దున అధికారం మారితే దాని వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ వస్తారు అనేటువంటి దాని మీద, సమయం లేదనేటువంటి దాని మీద లోక్ అదాలత్లో ఆ కేసును మాఫీ చేశారు. దాన్ని తెర వెనుకున్నటువంటి వాళ్ళందరూ ఈ నిబంధనలు మార్చినందుకు ఖచ్చితంగా అందరూ కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉందా. నిందితుడు కాబట్టే కరుణాకర్ రెడ్డి ఈ విచారణకు పిలవటం అనేది జరిగింది. అదే విధంగా లడ్డూ కల్తీకి సంబంధించినటువంటి దాంట్లో చాలా స్పష్టంగా వైవి సుబ్బారెడ్డి ఆయన చైర్మన్ గా ఉన్న సమయంలో అసలు పాల సేకరణ లేకపోయినా సరే ఆ డైరీ నుంచి నెయ్యిని తీసుకోవచ్చు అనేటువంటి నిబంధన మార్చింది వైవి సుబ్బారెడ్డి హయాంలో. పాలు లేకుండా అసలు నెయ్యి ఎలా వస్తుంది? ఇది కామన్ సెన్స్ అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లల్ని అడిగామనుకోండి, పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే మీరు ప్యాకెట్ నుంచి వస్తాయని చెప్తారు, కానీ నెయ్యి అలా రాదండి. ఇప్పుడు మీరు పాలను తీసుకున్న తర్వాత దాన్ని కాసి అదే విధంగా దాంట్లో మజ్జిగను తోడేస్తే 12 గంటల తర్వాత పెరుగు అయితే పెరుగును చిలకరిస్తే దాంట్లో వెన్నపూస వస్తే దాని నుంచి నెయ్యి వస్తుంది. ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే అసలు డైరీలో పాల సేకరణే లేకుండా నెయ్యి తీసుకోవచ్చు అనేటువంటి నిబంధన మార్చటం అని అంటే, మీరు విదేశాల నుంచి పామాయిల్ తెచ్చి దాని కెమికల్స్ కలిపి ఈ విధమైనటువంటి కెమికల్స్ తో కూడినటువంటి నెయ్యి పేరుతో ఉన్నటువంటి దాన్ని ఈ రోజున స్వామి వారి లడ్డూ ప్రసాదంలో ఉపయోగించారు అని అంటే ఇంతకన్నా ఇంకా ఘోరమైనటువంటి విషయం ఏముంటది? ఇది కేవలం చట్టాలకు సంబంధించి లేదా కేసులకు సంబంధించినటువంటి అంశం కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులకు సంబంధించినటువంటి మనోభావాలకు సంబంధించినటువంటి అంశం. ఖచ్చితంగా ఈ 2 కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 2 చైర్మన్లు వాళ్ళ వెనక ఇంకెవరున్నారనేటువంటి అందరూ కూడా బయటకు వస్తారు. రైట్, ఓకే. వంశీ ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే లోకేష్ గారు ఈ పోటాపోటీగా ఈ విమానాల మోత ఏంటి? జగన్ గారు 5 ఏళ్ల పాలనలో విమాన ఖర్చులు 222 కోట్లు అంటున్నారు. అలాగే హెలికాప్టర్ ఛార్జీల కోసం 87 కోట్ల చెల్లింపట. లోకేష్ గారు సొంత ఖర్చులతో హైదరాబాద్కు 77 సార్లు ట్రిప్స్ అట. ప్రభుత్వం నుంచి ₹1 కూడా తీసుకోలేదన్నది వస్తున్న వార్తల నేపథ్యం. వాళ్ళేమో లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు దుబారా చేస్తున్నారు, కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు, అది ఎవరి బాబు గారి సొమ్ము ప్రజల సొమ్ముని ఇలా చేస్తున్నారా అని డైరెక్ట్గా పోస్టులు పెడుతున్నారు. వైసీపీ అధికార ప్రతినిధులు డైరెక్ట్ గానే ప్రశ్నిస్తున్నారు. ఏది నిజం ఏది అబద్ధం? సార్ ఇక్కడ ఒక విషయం అండి, జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టినటువంటి విషయాలన్నీ కూడా మనకి జీవోల ద్వారాను ఆర్టీఐ ద్వారాను 222 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టారని చెప్పేసి